డాడీ, మా కోసం బన్నీ అన్నయ్య టెడ్డీ బేర్ కొని తీసుకొచ్చాడు. టెడ్డీ బేర్ బాగుందా డాడీ? అను, కీర్తి వెళ్ళి ఆడుకోండి. నువ్వు కూడా రా డాడీ, ఆడుకుందాం. నాకు హెడేక్గా ఉంది, నన్ను విసిగించకండి, వెళ్ళి ఆడుకోండి. నువ్వే వచ్చావు, మమ్మీ రాలేదా డాడీ? మమ్మీ ఎక్కడా? డిస్టర్బ్ చేయొద్దు అన్నానుగా, వెళ్ళండి. డాడీ వెళ్ళమన్నానా? ఏంటని ఇది పిల్లల మీద అరుస్తున్నారు? ఇంకేం చేయను రవి, అక్కడ తను నా మాట వినదు, ఇక్కడ వీళ్ళు నా మాట వినడం లేదు. ఇరిటేషన్గా ఉంది. మీరు పక్కెళ్ళి ఆడుకోండమ్మా. వదిన ఏం చేసినా మనందరి గురించి ఆలోచన చేస్తుందని మీకు తెలుసు కదన్నయ్య. నేను కూడా మనందరి గురించి ఆలోచిస్తాను రవి, కానీ అది తను అర్థం చేసుకోదే. ఎంతసేపు తన వెర్షన్లోనే ఆలోచిస్తుందే తప్ప నా వెర్షన్ వినదే. అది కాదన్నయ్య. ఇప్పటికే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ కావాలా? మేము అక్కడ ఉండడం హారికకి, అఖిల్కి, అన్నయ్యకి ఇష్టం లేదు. అది చాలదన్నట్టు తను ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. తను చెప్పినట్టు చేస్తే నేనేదో ఆశించి ఆ ఫ్యాక్టరీలో ఉన్నట్టు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అసలు అదెందుకు అర్థం చేసుకోతాను? మీరు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ వదిన ఉద్దేశం ఏంటంటే ఐ కాంట్ రవి, ఐఎమ్ టైర్డ్. బాగా అలసిపోయాను. పెంచిన అమ్మా నాన్నలకి, పెరిగిన ఇంటికి దూరం అయ్యాను. నా అన్నయ్యకి, తమ్ముడికి శత్రువు అయ్యాను. నా భార్య పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్గా ఉన్నాను. ఐ వాంట్ పీస్. నాకిప్పుడు మనశ్శాంతి కావాలి. హారిక, బన్నీ ఎక్కడా? అది అది బన్నీ వెళ్ళిపోయాడు. అసలు బన్నీ ఎందుకు వచ్చాడు? ఏముంది, ఇందాక అను, కీర్తి టాయ్స్ కోసం వచ్చారు కదా, ఇవ్వకుండా మనం పంపించేశాం కదా, వాళ్ళు ఏడుస్తున్నారని మళ్ళీ వీడొచ్చాడు. అందుకే వచ్చాడా? అంత డౌట్ ఏంటా కిల్లా మీద? వాళ్ళ చూపంతా మన మీదే ఉంది. ఆ ఫ్యామిలీ మొత్తం మనల్ని దోచుకోవాలని చూస్తుంది. వాళ్ళు దోపిడీ చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటావా? పిల్లలొచ్చినా వాళ్ళ అమ్మ నాన్నలొచ్చినా ఉట్టి చేతులతో తిప్పి పంపించేస్తాం. మనమేమంతా చేతగాని వాళ్ళం కాదు. అవునవును, అంత చేతకాని వాళ్ళం కాదు. హారిక, ఏంటి టెన్షన్ గా ఉన్నా? ఏం లేదు. మరి ఆ స్వెట్ ఏంటి? అది ఒక్కపోతగా ఉంది. నిజం చెప్పు, నాకు తెలియకుండా మళ్ళీ ఏమైనా చేసావా? నేనేం చేస్తాను? నాతో చెప్పకుండా డబ్బులు డిక్కీలో పెట్టావు కదా, మళ్ళీ అలాంటి తెలివి తక్కువ పని చేసావేమో అని అడుగుతున్నాను. ఏదో తెలియక ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా? నువ్వేం చేసినా సరే నాతో చెప్పిచ్చే. ఈ బన్నీగాడు మ్యాటర్ని ఎలా వదిలించుకోవాలి? యూనియన్ ఎలక్షన్లో అక్క పోటీ చేయడం బావగారికి ఇష్టం లేదని అర్థమవుతుంది. ఏ విషయంగా అక్క బావల మధ్య పెద్ద గొడవే అయ్యేలా ఉంది. నువ్వు ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నావు, నేను అంతకంటే పెద్ద గొడవ గురించి ఆలోచిస్తున్నాను. పెద్ద గొడవ? ఎవరి వల్ల పెద్ద గొడవ అవుతుంది? ఆ కారులో వచ్చిన మనిషి వల్ల. ఆ మనిషి ఎవరో మీకు తెలుసా? తెలీదు, కానీ ఆ మనిషి పట్ల అన్నయ్య ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది.
కొత్తగా అంటే అప్పటి వరకు అన్నయ్య చాలా విసిగ్గా కోపంగా తెలియని బాధలో ఉన్నారు. అదే విషయం చెప్తున్నారు. అంతలో కారు వచ్చింది, హార్న్ వినిపించింది. వెంటనే అన్నయ్యలో మార్పు వచ్చింది. వెంటనే పైకి లేచారు, సైలెంట్గా బయటికి నడిచారు. మంత్రించిన మనిషిలా కారులో వెళ్ళి కూర్చున్నారు. నాతో ఏం చెప్పలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు. మరో లోకానికి వెళ్తున్న మనిషిలా వెళ్ళిపోయారు. అంటే అప్పుడు బావగారి ముఖంలో భయం కనిపించిందా? లేదు, భక్తి గౌరవం లాంటివి కనిపించాయా? అంతకు మించిన భావం ఏదో. వసు, ఇలా వచ్చావేంటి? బన్నీ ఇక్కడికి వచ్చాడా పిన్ని? బన్నీ రాలేదు, అనుకెత్తి వచ్చారు. పాపం ఆ పసిపిల్లల్ని అఖిల్ హారిక ఎన్నెన్ని మాటలు అన్నారు. తింటున్న పిల్లల్ని బలవంతంగా లేపి బొమ్మలు లాక్కుని ఇంట్లో నుంచి గెంటేశారు. మీ అత్తయ్య నోటిని నా నోటిని కట్టి పడేశారు. పావని భాస్కర్ని మాట్లాడనివ్వకుండా చేశారు. చాలా బాధ అనిపించింది వసు. హారిక అక్క ఇంట్లో ఉన్నారా పిన్ని? ఉన్నారు. హారిక, హారిక, హారిక. వసు, ఏంటిలా వచ్చావు? బన్నీ ఎక్కడా? నాకేం తెలుసు? పసి పిల్లలని కూడా చూడకుండా అను కీర్తిలని అవమానించారంట. ఈ ఇంటికి రావద్దని చెప్పారంట. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ ఈ ఇంట్లో ఏం పని? మా ఆయన ఈ ఇంటిని ఈ ఆస్తిని మీకు దానం చేశాడు. అది మర్చిపోకండి. మీరు అనుభవిస్తున్న ఈ ఐశ్వర్యం అంతా ఆయన మీకు పెట్టిన భిక్ష. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి మనిషి అను సర్జరీ కోసం డబ్బులు అడగాలని మీ దగ్గరకు వస్తే ఆయన్ని అవమానించారు. మీరసలు మనుషులేనా? ఆ రోజు సర్జరీకైన డబ్బులు ఎవరిచ్చారో మీ ఆయన మీతో చెప్పలేదా? ఆయన చెప్పాలనుకుంటే చెప్తారు. అది మీకు అనవసరం. బయటికి చెప్పకూడని రహస్యపు మనిషేమో, అది కనుక్కోండి. అదంతా మీకు అనవసరం. అను కీర్తిలను మీరు అవమానించారన్న కోపంతో బన్నీ ఇంటికొచ్చినట్టు తెలిసింది. బన్నీ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. మాకు తెలీదని చెప్పాంగా. వాడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి నాకేం తెలీదు. ఇందాక రాలేదన్నావు. ఏంటి హారిక ఇది? చదువుకున్నావు? ఇదే నీ సంస్కారం? ఛీ! మృగం కంటే హీనంగా ప్రవర్తించావు. అసహ్యం వేస్తోంది. ఇన్నాళ్ళు నీలో గర్వం పొగరు మాత్రమే ఉన్నాయనుకున్నాను హారిక. ఇంత క్రూరత్వం ఉందా? చిన్నపిల్లాన్ని కొట్టి మరి బంధించడమేంటమ్మా? మరింత దుర్మార్గమా? ఛ! ఒసే, నాకొకసారి పెళ్ళైంది, ఒకడు చచ్చిపోయాడు. నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందో కూడా తెలియదు. గొడ్రాలుగానే మిగిలిపోయాను. రేపు నీకు పిల్లలు పుట్టినా సరే నువ్వు గొడ్రాలువేనే, కసాయిదానివే. ఛీ!
ఎందుకే ఇలా చేసావు? ఏదైనా చేసే ముందు నాతో చెప్పాలని చెప్పాను కదా నీకు. ఆ మనీ విషయం అలాగే చేసావు. ఇప్పుడు బన్నీ విషయం, వాడికి ఏదైనా అయ్యి ఉంటే కాస్త బ్రెయిన్ యూజ్ చేయి. సొంత తెలివితేటలు వాడకు. ఇంకొకసారి ఇలా చేసావంటే ఆవిడ కాదు, నేనే చంపేస్తాను నిన్ను. బొసే వసుంధరా, అందరితో నన్ను తిట్టించావు కదూ, నా ఆకలితో నన్ను కొట్టించావు కదూ. అటు ఫ్యాక్టరీలో ఇటు ఇంట్లో నన్ను ఇన్సల్ట్ చేసావు కదూ. నువ్వు నీ భర్తతో ఎలా హ్యాపీగా ఉంటావో చూస్తాను. పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. వాళ్ళు ఇంకోసారి అవమానపడకూడదు. మీరెన్ని అవమానాలైనా పడచ్చా? అంటున్నది నా వాళ్లే అయినప్పుడు అది అవమానం ఎందుకు అవుతుంది? పగవాడు కొట్టినా సొంత వాళ్ళు కొట్టినా నొప్పి పుడుతుంది. ఏదైనా నేనే ఫేస్ చేస్తాను. దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. చూడండి, స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎలక్షన్స్లో పోటీ చేయడం అస్సలు ఇష్టం లేదు. దయచేసి మానుకోండి, లేదంటే నేను మీ చేతి భోజనం తినాను. ఆఖరికి మీ చేత్తో వాటర్ ఇచ్చినా తాగను. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మావయ్య గారి దగ్గరికి వెళ్తున్నారేమో. అవునా అమ్మా? ఊరికెళ్తున్నావా? కార్ తీసుకెళ్తావా? ఏ ముఖం పెట్టుకుని మీ నాన్న దగ్గరికి వెళ్ళమంటారా? మిమ్మల్ని కాదనుకుని ఆయన వెళ్ళినప్పుడే ఆయనతో నేను వెళ్ళుండాల్సింది. వెళ్ళలేదు. ఆస్తంతా మీకిచ్చేసి కట్టుబట్టలతో భార్యా పిల్లలతో ఈ ఇంటి నుంచి అభి వెళ్ళినప్పుడు ఏమీ చెయ్యలేకపోయాను. నిన్న పసి పిల్లల్ని మీరు బాధ పెడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాను. ఇన్ని తప్పులు చేసి ఇంకెలా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళమంటారా? మరెక్కడికి వెళుతున్నావు వదినా? నా కొడుకు దగ్గరికి. అమ్మా, నీ ఇద్దరి కొడుకులు ఇక్కడే ఉన్నాం కదా. మీరు కొడుకులంట్రా? కొరివి పెట్టేవాడే కొడుకైతే మీలాంటి కొడుకులు నాకు అక్కర్లేదు. నా నిజమైన కొడుకు అభి. నేను తనని కనకపోయినా నన్ను కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుంటున్న గొప్ప కొడుకు. ఆ కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. నాన్నలాగా నువ్వు కూడా మమ్మల్ని వదిలేసుకుంటావా అమ్మా? నువ్వు కూడా తొందరపడుతున్నావా? ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా మీ దుర్మార్గాలు చూస్తూ ఈ ఇంట్లో ఉండలేను. మేం చేసేవి మీకు కనిపిస్తున్నాయి కానీ మీ కోడలు కాని కోడలు ఏం చేసిందో మీకు తెలీదా? నన్ను శపించి వెళ్ళిపోయింది. నాకు పిల్లలే పుట్టరంట. మేము సర్వనాశనం అయిపోవాలంట. అలా నేను మిమ్మల్ని శపించలేనందుకు సిగ్గుపడుతున్నాను. మీ తప్పుల్ని ఖండించలేక బాధపడుతున్నాను. మిమ్మల్ని ఎలాగో మార్చలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేవమ్మా. రావాలని నాకు లేదురా.
ఏం చేద్దాం అన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడం ఏంట్రా? వెంటనే ఆ ఇంటికి వెళ్ళండి. మీ అమ్మ కాళ్ళు పట్టుకునైనా సరే వెనక్కి తీసుకురండి. మీ అమ్మ వస్తేనే మీకు ఆస్తి ఆయుష్ రెండూ దక్కుతాయి. త్వరగా వెళ్ళండి అఖిల్. వెంటనే అత్తయ్యని ఇంటికి తీసుకురండి. వెళ్ళండి బావగారు. అమ్మ రానంటే అప్పుడేం చేయాలి? రాకపోతే చచ్చిపోతా అని బెదిరించండి. మీ అమ్మకు మీరంటే చచ్చేంత ఇష్టం. కరెక్ట్ అన్నయ్య. అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా సరే వెనక్కి తీసుకొచ్చేద్దాం. పద. పద. నువ్వే నా సమస్య. అబ్బా తాతయ్య మళ్ళీ స్టార్ట్ చేశారా? మమ్మీ డాడీలా మీరు గొడవ పడకండి. ఏంటి? అమ్మ నాన్న గొడవ పడుతున్నారా? ఆ గొడవ నీ వల్లే అయి ఉంటుంది. కాదు తాతయ్య, నానమ్మ తప్పేం లేదు, అంతా ఆవిడ తప్పే. ఏం కాదు, మమ్మీ తప్పేం లేదు, అంతా డాడీ తప్పే. డాడీ తప్పు కాదు, మమ్మీ తప్పు కాదు తాతయ్య. మమ్మీ డాడీ గొడవ పడట్లేదు తాతయ్య, వీళ్ళిద్దరు జోక్ చేస్తున్నారంతే. నువ్వు చాలు బన్నీ, ఈ కుటుంబం సంతోషంగా ఉండడానికి. ఇంతకీ తమరెందుకు దిగబడినట్టో? నా కొడుకు కోడలికి, మనవడికి మనవరాళ్ళకి వంట చేసి పెట్టడానికి. దేవుడా, ఈ వయసులో కూడా నువ్వు వండిందే తినాలా? తాతయ్య, నానమ్మ బాగానే వంట చేస్తుంది కదా. అలా చెప్పు బన్నీ. మీ నాన్నమ్మ గురించి నీకు తెలియదు బన్నీ. నీకే నానమ్మ గురించి తెలియదు తాతయ్య. నానమ్మ చాలా మంచిది. నీకే కాదు, నాకు అభిమానులున్నారు. పిల్లలకి నీ మీద అభిమానం ఉండడం కాదు, నీకు కూడా వీళ్ల మీద అభిమానం ఉండాలి. ఉండబట్టే కదా వచ్చాను. ఏదో ప్లాన్తో వచ్చుంటావు. అంటే నన్ను మీరు నమ్మరా? అస్సలు నమ్మను. నీ కొడుకులంటేనే ఇష్టం. హీరో లాంటి నువ్వే నామినేషన్ వేయలేదు, తను వేసేసింది. నిన్నగాక మొన్న ఫ్యాక్టరీలో చేరిన ఆడది యూనియన్ ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తుంది చెప్పు? మగాడివి, తన మొగుడివి. నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎలక్షన్లలో తను ఓడిపోతే నీ పరువు పోతుంది కదా. మా వదినే ఓడిపోదు, గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? నీకొక సీక్రెట్ చెప్పనా? వీళ్ళందరినీ డబ్బుతో కొనేశాను. ఎల్లుండి వీళ్ళంతా నాకే ఓటేస్తారు. మీ వదినకు పడేది ముచ్చటగా 3 ఓట్లు. నీది, నీ పెళ్ళానిది, మీ వదిన మొగుడు ఈ అభిరామ్ది. అంతకు మించి ఎక్స్ట్రా ఓటు ఒక్కడి కూడా పడదు. నేను ఇలాంటి వాటిలో పండిపోయాను అభిరామ్. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. నేను ఎంత చేసి ఉండకపోతే ఈ పొజిషన్లో ఉంటాను చెప్పు? ఎల్లుండి నా గెలుపు లాంఛనమే. నీ పరువు దక్కాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ప్రచారం చేసే కంఠశోష అయినా తగ్గుతుంది. ఎల్లుండి మంచిగా బిర్యానీ పెట్టిస్తాను, కడుపు నిండా తినండి. కాదు, కంటిన్యూ అవుతాము అంటే మీ ఇష్టం. నాకొచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే నీ పెళ్ళం నీ మాట వినదు అని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టలేని మగాడిగా నీ మీద స్టాంపు పడుతుంది.
అదే బాధగా ఉంది. వదినా, వర్కర్స్ అందరికీ డబ్బులు పంచుతానంటున్నాడు. వర్కర్స్ అందరూ వాడికే ఓటేస్తారంటున్నాడు. అవునక్క, డబ్బులు తీసుకున్న వాళ్ళు వాడికే ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. ఇప్పుడు విత్డ్రా అవడం మంచిది. అవునదనా, ఓడిపోయి పరువు తీసుకునే కంటే ఆగిపోయి గౌరవంగా ఉండడం మంచిది. గెలుపో ఓటమో ముందుకు వెళ్ళటమే నా నైజం రవి. ప్రయత్నించి ఓడిపోయినా అది విజయమే. ప్రయత్నమే ఆపేస్తే అది చావుతో సమానం. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. తొందరపడి నోరు జారాను. దేవత లాంటి మిమ్మల్ని అనరాని మాటలన్నాను. మీరు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకండి. మీరు లేని ఈ ఇంట్లో మేము ఉండలేము. మీరు లేని ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఇవేవి మాకొద్దు. మీరుంటే చాలు. మీరే ఆస్తి, మీరే మా దైవం. దొంగ మొక్కులు దొంగ దండాలు పెట్టింది చాలు. లేకవే పైకి. ఇవి అబద్ధాలు కాదంటీ. నా మనసులో నుంచి వచ్చిన మాటలు. ఎక్కడి నుంచి వచ్చిన మాటలు? గుండె లోపల నుంచి వచ్చిన మాటలాంటి. అత్తయ్య, ఇంటికి తిరిగి వచ్చిన అమ్మని పలకరించకుండా హారికను తిడతావేంటి? పావని, అమ్మ సూట్ కేసు గదిలో పెట్టు. ఒరే అఖిల్, నాకు కాస్త చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. పావని, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను హారిక ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో. హారిక, పద. బాయ్ అత్తయ్య. ఏంటి పావని, నన్ను అలా చూస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. నువ్వు నన్ను విష్ చేయకపోయినా పర్వాలేదు. నీ పొగరు గర్వం ఎల్లుండి వరకే. ఆ తర్వాత నువ్వు చెప్పు కింది తేలులా నలిగిపోతావు. ఇప్పుడే మా యూనియన్ లీడర్, అదే ఇప్పటి లీడర్, కాబోయే లీడర్ చెప్పాడు. లంచ్ బ్రేక్ లో నువ్వు వర్కర్స్ ని కాకా పట్టి పనిచేసావంట. అందరూ కాండ్రించి బొమ్మేసినంత పనిచేశారంట. అయినా ఇదేమైనా ఇల్లు అనుకున్నావా? అత్త, మావ, బావ, అక్క, పిన్ని అందరూ నిన్ను సపోర్ట్ చేయడానికి. ఇది ఫ్యాక్టరీ. ఇక్కడ మెషిన్స్ ఎలాగో మనుషులు కూడా అంతే. పవర్ ఉంటేనే మెషిన్స్ పనిచేస్తాయి. మనీ ఇస్తేనే మనుషులు మాట వింటారు. నీకు తినడానికే గతి లేదు. ఇక వీళ్ళందరినీ ఎలాగుంటావు? ఏం మాట్లాడవేంటి? నోరు పెకలట్లేదా? మాటలు రావటం లేదా? లేక ధైర్యం సరిపోవట్లేదా? నేను మాట్లాడితే తట్టుకునే శక్తి మీకుందా మేడం? నీ ఓటమి కన్ఫర్మ్ అయింది. ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఎలక్షన్సే అవ్వలేదు, అప్పుడే నేను ఓడిపోతానని మీరెలా చెప్తారు? మా లీడర్ వెనకే వర్కర్స్ అందరూ ఉన్నారు. నీ వెనకెవరున్నారు?
నా భర్త ఉన్నారు. క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళాడు వదినా. అక్క ఎక్కడికి వెళ్తున్నావు అక్క? వదినా ఏమైంది వదినా? ఎందుకు ఆ కారు వెనక్కి పరిగెట్టారు? ఆ కారు అదే కారు రవి. మొన్న రాత్రి ఆ కారే ఇంటికొచ్చింది. ఆయన అందులో కూర్చున్నారు. నేను వెళ్లేసరికి ఆయన దిగిపోయారు. ఇలాగే అప్పుడు కూడా కార్ ఫాస్ట్ గా వెళ్లిపోయింది. నేను చూసిన కారు కూడా ఇదే వదినా. అన్న ఈ కారులోనే వెళ్ళిపోయారు. నన్ను చూసి కార్ ఫాస్ట్ గా వెళ్లిపోతుంది. ఆ కారులో ఎవరున్నారు? మీ కంట కనపడకూడదని ఆ కారులో ఉన్నవారు అనుకుంటున్నారేమో వదినా. ఆయనతో పరిచయం ఉంటే నా దగ్గర దాపరికాలేంటి? నేను వాళ్ళని చూడకూడదు అనుకోవడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మీ అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నాడు రవి. అంటే అన్నయ్య తప్పు చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా వదినా? తప్పో ఒప్పో నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది? నన్ను చూసి ఆ కారులో వ్యక్తి పారిపోవడం ఏంటి? నాకు అర్థమైనంత వరకు అన్న ఏ తప్పు చేయరు వదినా. ఆయనపై నాకు నమ్మకం ఉంది రవి. వసుగారు, మన మధ్య ఏ గొడవలున్నా ఇంకేమున్నా ఈ 4 గోళ్ల మధ్య ఉండాలి. అమ్మా నాన్నలైనా సరే మన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది ఇంకోసారి ఇలా చేయకండి. నేను వెళ్ళి నాతో మాట్లాడొస్తాను. సారీ నాన్న, వసుగారు తొందరపడి మీకు ఫోన్ చేసి పిలిపించినట్టున్నారు. తను చెప్పినట్టు మా మధ్య ఏం జరగలేదు నాన్న. అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టినట్టున్నారా? వసు నాకు ఫోన్ చేసి పిలిపించడం ఏంటి? పొలం గురించి నీతో మాట్లాడాలని నేనే వచ్చాను. అంటే వసుగారు మీకేం చెప్పలేదా? తను ఇంట్లో గొడవల గురించి నీకే చెప్పదు, ఇంకా నాకేం చెప్తుంది? మరి అమ్మ కూడా వచ్చేళ్ళిందని పిల్లలు చెప్పారు. అక్కడ ఏదో గొడవైనట్టుంది అభి. తన కొడుకుల మీద అలిగి ఇక్కడికొచ్చింది. తనిక్కడుంటే నువ్వు ఆస్తి తిరిగి లాక్కుంటావేమో అని నీ అన్నా తమ్ముడు వచ్చి
మీ అమ్మని బలవంతంగా లాక్కెళ్లారు. ఇంతకీ నీకు వసుకి గొడవేంటి? ఏం లేదు నాన్న, ఇప్పుడే వస్తాను. వసు గారు, సారీ అండి, తొందరపడ్డాను. మీరెప్పుడూ చేసేది అదేగా. మీరు మా నాన్నతో మన గొడవ గురించి చెప్పారేమో అనుకున్నాను. ఇది వరకు ఎప్పుడైనా చెప్పానా? లేదు, ఇప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం కదా. మనం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాం. నాతో గొడవ అయితే మీకు చెప్పుకోవడానికి వాళ్లే కదా ఉన్నారు. నా కష్టమైనా సుఖమైనా నేను మీతోనే చెప్పుకుంటాను. మీరు నాతో చెప్పకుండా చాలా పనులు చేశారు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు అలా చేయలేను. ఇప్పుడు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. మీకిష్టం లేక కాదు, నేను కష్టపడుతున్నానని మీ భయం. ఎక్కడ అభిరామ్? ఈరోజు తను రాలేదు. అదేంటి, ప్రచారానికి ఈరోజే ఆఖరు కదా, ఎందుకు రాలేదు? అది నీకు అనవసరం అన్నా. ఓ, ఎంత ప్రచారం చేసినా ఎవరు తన మాట వినరని అర్థమై రాలేదా? మా అక్క మాట ఎవరు వింటారో ఎవరు వినరో రేపు తెలుస్తుంది అన్నా. రేపటి వరకు మీ అక్క ఫ్యాక్టరీలో ఉండాలి కదా పద్మ. రేపు ఎలాగూ ఓడిపోతానని భయపడి ఈ రోజే ఇంట్లో దక్కుందా? తను ఎవరికి భయపడదు. మరెందుకు రాలేదు? ఓటమి భయంతో మొహం చూపించలేకే కదా. ఓడిపోయాక రిజైన్ చేయాల్సి వస్తుందనే కదా తను రాలేదు. కారణాలు అనవసరం అని చెప్పాను కదన్నా. తను ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదన్న ఒక్క కారణం చాలరా రేపు తనని ఎలక్షన్లో లేకుండా చేయడానికి. నామినేషన్ వేశాక ఎలక్షన్స్లో ఎందుకు ఉండనివ్వరు? ఎందుకంటే ముందు రోజు లీవ్ లెటర్ ఇవ్వకుండా తర్వాత రోజు పని చేయడం కంపెనీ రూల్స్ కి విరుద్ధం కాబట్టి. ఆ కారణంతో మీ వైఫ్ కి ఈ రోజే ఊస్టింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను. హలో మేనేజర్ గారు, ఇలా రండి. ఏంటి? అభిరామ్ గారి భార్య, అదే నా అపోజిషన్ లీడరు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఫ్యాక్టరీకి రాలేదు. కంపెనీ రూల్స్ ప్రకారం వెంటనే తనకి ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి. కుదరదు. తను లీవ్ లెటర్ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదని ఎవరు చెప్పారు? నిన్ననే వసుంధర నాకు లీవ్ లెటర్ ఇచ్చింది. అదే అఖిల్ హారిక మాట్లాడుకుంటుంటే విన్నాను. అవును పిన్ని. నువ్వు ఆ ఎలక్షన్లో పోటీ చేస్తున్నావట కదా? చేస్తున్నాను. మరి రేపు ఎలక్షన్ పెట్టుకుని ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండటం ఏంటి? ఏ ఉండకూడదా? ప్రచారం అది చేసుకోవాలి కదా. ఇవేం అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం కాదు కదా పిన్ని. ఇవాళ రేపు వార్డు మెంబర్ ఎలక్షన్స్ కు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ కు చేసినంత హడావుడి చేస్తున్నారు కదా. అది వాళ్ళిష్టం పిన్ని, ఇది నా ఇష్టం. ఇలా చేస్తే రేపెలా గెలుస్తావు? రేపటి గురించి ఈ రోజు ఎందుకు పిన్ని? నీకు ఓటమనేదే లేదు. నువ్వు అన్ని గెలిచే పనులే చేస్తావు. నువ్వు గెలవడానికి ఏం చేయబోతున్నావు అని.
మీరైతే ఏం చేస్తారు? నా మొహానికి రెండో పెళ్లే లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం కూడానా? మీ అనుభవంతో చెప్పండి. ఏమోనమ్మా, ఈ రాజకీయాల గురించి నాకేం తెలీదు, అసలు అది నా సబ్జెక్టే కాదు. మరెందుకు పిన్ని రేపటి గురించి తెలుసుకోవడము? ఏమీ తెలియకపోవడం కూడా మంచిదే, ప్రశాంతంగా ఉండొచ్చు. అదే నిజమేలే. ఇక నేను బయలుదేరతానా? మంచిది పిన్ని గారు. అడిగానని చెప్పండి. ఎవరిని? మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వారిని. అదే పిన్ని, అత్తయ్య గారిని పావని అక్కని అడిగానని చెప్పండి. వాళ్లే కదా నన్ను చూసి టీ తాగి రమ్మని ఇక్కడికి పంపించారు. అలాగేనమ్మా, వాళ్ళకి తప్పకుండా చెప్తాను. ఉంటాను పిన్ని. ఏంటమ్మా? మీ ఫోను. రవి, పద్మా, రవి. అనియా, ఏంటనియా? ఏంటి బావగారు? కూర్చోండి. ఏమిందనియా? కూర్చోండి. మీ ఇద్దరికి నేనంటే రెస్పెక్ట్ ఉందా? అలా అంటారేంటన్నా? మీరంటే మాకు కొండంత గౌరవం బావగారు. అయితే నాకు నిజం చెప్పండి, వసు గారు ఈరోజు ఫ్యాక్టరీకి ఎందుకు లీవ్ పెట్టారు? రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఇంట్లో ఎందుకున్నారు? అది మాకెలా తెలుస్తుందన్నయ్య? అక్కని అడగలేకపోయారా బావగారు? అడిగానమ్మా, తను సరైన సమాధానం చెప్పట్లేదు. తను ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నాకు సంతోషమే కదా అన్నట్టు చెబుతోంది. అది నిజమే కదన్నా. వదిన ఫ్యాక్టరీలో జాబ్ చేయడం మీకు ఇష్టం లేదు కదా, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పారు కదా. మీరు చెప్పింది అక్క పాటిస్తుందేమో బావగారు. ఎంతైనా అక్క మీ మాట జవదాటదు. ఆపుతారా మీ నాటకాలు? ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు తను కలిసి ఏదో ప్లాన్ చేశారు, నాకు తెలుసు. అయ్యో బావగారు, నాకేం తెలీదు. నేను మీ పార్టీనే. ఈ మరిది ఆ వదిన కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. రవి, నిజం చెప్పు. సారీ అనియా, మీతో ఏ విషయం చెప్పొద్దని వదిన నా దగ్గర మాట తీసుకున్నారు. వదిన ప్లాన్ అయితే చేసింది గాని ఆ ప్లాన్ ఏంటో మాత్రం నాకు తెలియదన్నా. రేపు ఎలక్షన్స్ పెట్టుకుని ఈ రోజు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే తను ఎలా గెలుస్తుంది? వదినే గెలుస్తుందన్నా. ఎలా రవి? తినబోతూ రుచి అడగడం ఎందుకన్నా? రేపు మీరే చూస్తారు కదా. రేపు ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటా అద్భుతం? రేపు మీరే చూడండి అన్నయ్య. రవి, ఇది పిల్లలాట కాదు, తేలిగ్గా తీసుకోకూడదు. వదిన ఏది తేలిగ్గా తీసుకోదని మీకు బాగా తెలుసు కదన్నయ్య. తను మీ భార్య. ఒకప్పుడు అభిరామ్ అంటే అందరికీ తెలుసు. రేపు వదినంటే ఏంటో కూడా అందరికీ తెలుస్తుందన్నయ్య. ఇంతకు మించి చెప్పలేనన్నా, సారీ. బావగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేపు అక్క గెలవదేమోనని భయమా? ఓడిపోయే యుద్ధం తనెప్పుడూ చేయదమ్మా. రేపటి ఈ యుద్ధాన్ని ఎలా గెలవబోతుందో తెలియడం లేదు. ఫస్ట్ టైం నేను తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను.
మమ్మీ, ఏంటి బన్నీ? రేపు మీ ఫ్యాక్టరీలో యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయంట కదా? అవును, ఎలక్షన్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? చేస్తున్నాను. మరి ఏంటి మమ్మీ ఇంత కూల్ గా రిలాక్స్ గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? రేపు మాకు స్కూల్లో ఏదైనా టెస్ట్ ఉంటేనే ఈరోజు మేము టెన్షన్ అవుతాము. రేపు నీకు ఫ్యాక్టరీలో టెస్ట్ ఉంది కదా, మరి నువ్వెందుకు టెన్షన్ అవ్వట్లేదు? ఎలక్షన్ గురించి డాడీ వరి అవుతున్నారు. రవి అంకుల్, పద్మ అంటే కూడా టెన్షన్ అవుతున్నారు. నువ్వెందుకు టెన్షన్ గా లేవు? రేపెలాగో ఓడిపోతాను, ఇంకెందుకు టెన్షను? ఎందుకు ఓడిపోతావు? మీ డాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. డాడీ సపోర్ట్ చేస్తే నువ్వు గెలుస్తావా మమ్మీ? ఆయన జస్ట్ నా పక్కన నించుంటే చాలు, ఎంత పెద్ద పోటీ అయినా గెలుస్తాను. శీతాకాలం మనసు నీ మనసు ఎలా గెలుస్తారో చెప్పండి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి రవి? మా వదిన మీద నమ్మకం అన్నయ్య. ఇంకో 2 గంటల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడైనా అక్క ఎలా గెలవబోతుందో చెప్పొచ్చు కదా. తినబోతో రుచి అడగడం ఎందుకు పద్మా? మీ మరిది గారు ఆ మాటే అని మీరు అదే మాట అంటున్నారా? వదినది నాది ఒకే మాట అన్నయ్య. సరే, ఇప్పుడు ఏ సైకిల్ మీద ఎవరెవరు వెళ్ళాలో చెప్పండి. ఏమండి, ఈ రోజు నేను మాత్రం మీ సైకిల్ మీదే వస్తాను. ఎందుకండి? కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని శ్రీకృష్ణుడు నడిపి అర్జునుడిని గెలిపించాడు కదా, అలాగే ఈ రోజు ఈ సైకిల్ పై నన్ను తీసుకువెళ్లి గెలిపించండి. వదినా, వదినా, పావని, మీ అత్త ఎక్కడా? గదిలో ఉందా? సైకిల్ చేస్తున్నావేంటి? నోటికేమైంది? మౌన వ్రతమా? ఎందుకు? వసు కోసమా? ఓ, అది ఈరోజు ఎన్నికల్లో గెలవాలనా? బాగుంది. ఎక్కడైనా తోడికోడళ్ళు ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూ ఉంటారు. మీరేమో పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారే. వదినా, ఇది తెలుసా నీకు? ఎన్నికల్లో వసు గెలవాలని పావని మౌనవ్రతం చేస్తోంది. ఏంటొదినా, ఏం మాట్లాడో? కొంపతీసి నువ్వు కూడా మౌనవ్రతం చేస్తున్నావా? బాగుంది వదినా. ఇన్నాళ్ళు భర్త కోసం, పిల్లల కోసం వ్రతాలు, పూజలు చేశావు. ఇప్పుడు కోడల కోసం చేస్తున్నావా? నేను చెయ్యాలా? ఈ మౌన వ్రతాలవి నా ఒంటికి అస్సలు పడవదునా. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవన్న సామెత నన్ను చూసే పుట్టింది. ఏంటి,
మౌన వ్రతం చేస్తే ఒంటికి మంచిదా? బొట్టు గాజులు లేని దాన్ని నాకేం మంచి జరుగుతుంది? ఈ మౌన వ్రతం చేయడం సరే, టిఫిన్ ఏం చేసావు? ఏం చేయలేదా? ఎందుకే? ఏంటి, ఉపవాసం కూడా ఉంటున్నారా? మీరుంటే ఉన్నారు, నా పరిస్థితి ఏంటి? ఏమో ఏంటి, అప్పుడే ఆకలి మొదలైంది. కడుపులో ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. ఇప్పుడెలా? అయ్యో, నేను వంట చేసుకోవాలా? ఎందుకొదనా నాకు అలవాట్లేని పనులు చెప్తున్నావు? ఏ రోజైనా వంటగది మొహం చూసానా? ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చిందని ఓసే వసు, నీ ఎన్నికల కోసం నా కడుపులో ఎలకలు తిరిగేలా చేస్తున్నావు కదే. నువ్వు లీడర్ అయ్యేలోపు నేను శవాన్ అయ్యేలా ఉన్నాను కదే. సారీ వదినా, సారీ పవని. వసు తప్పకుండా గెలవాలి. మీరు మౌన వ్రతం ఉపవాసం చేస్తుంటే వసు గెలవకుండా ఉంటుందా? మరికొద్ది నిమిషాల్లో ఓటింగ్ ప్రారంభం అవుతుంది. దయచేసి ఓటింగ్ పూర్తయ్యేంత వరకు అందరూ ఇక్కడే ఉండాలి. మనం అంతా ఉన్నాం, మరి వాళ్ళేరన్నా? ఎలాగూ ఓడిపోతామని ముసుగుదని పడుకున్నారేమోరా. మేనేజర్ సార్, 9 కావడానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. 9 అవగానే గేట్ క్లోజ్ చేసి ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎలక్షన్స్ జరగాలి. ఓకే సార్. మీరు మాత్రమే వచ్చారు? ఆవిడ, అదే నా ప్రత్యర్థి రాలేదా? వీళ్ళు కూడా వాళ్ళు రారని చెప్పడానికి వచ్చారేమన్నా? ఆవిడ రాకపోతే ఎలక్షన్లే అవసరం లేదు. నేనే యునానిమస్ లీడర్ని. అంత తొందరపడకండి అన్నా, మా వదిన వస్తున్నారు. ఎప్పుడొస్తారు ఆవిడ? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పండి. అటు చూడండి. లీడర్ వసుంధర గారు. అత్తయ్య, పవని, ఎంత మంచి వార్త చెప్పావు వదినా. వసునే గెలవాలి. వసునే గెలిచింది. అంతా మీ ఇద్దరి మౌన వ్రతం ఉపవాసం వల్లే వదినా. అది మీరు ఇప్పుడు చెడగొట్టారు కదా పిన్ని. వసు గెలిచిందని తెలిసాక మీతో తమాషా చేశానే. వెంటనే నీ నోరు తీపి చెయ్యాలిదినా. స్వీట్ తెప్పిస్తాను. ఇప్పుడక్కడ అఖిలు హారికల పరిస్థితి ఎలా ఉందో?
యూనియన్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి లీడర్ కాబోతున్న శ్రీ వసుంధర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ చప్పట్లు ఆపితే కొత్త యూనియన్ లీడర్కి సన్మానం జరుగుతుంది. కొత్త యూనియన్ లీడర్ వసుంధర గారికి శాలువ కప్పి దండ వేసి బొకే ఇచ్చి సన్మానం చేయాల్సిందిగా చైర్మన్ వైఫ్ని కోరుతున్నాను. క్షమించాలి. ఈ సన్మానం మా ఆయన చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు. నా ఈ విజయం వెనుక ఉన్నది నా భర్త శ్రీ అభిరామ్ గారు అని సగర్వంగా చెప్తున్నాను. కొందరు అది తెలియక మాట్లాడారు. నువ్వు ఎవరు? నీ వెనక ఎవరున్నారు? నీ ధైర్యం ఏంటి? నీ సపోర్ట్ ఏంటి అని. ఆ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం, నా భర్త అభిరామ్ గారు. నేనెవరు అన్నదానికి నా కేర్ ఆఫ్ ఆయనే. నా బలం, నా ధైర్యం ఆయనే. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇలా మీ ముందుకు వచ్చుండేదాన్నే కాదు. అలాగే నా మరిది, నా చెల్లెలు, నేను వద్దన్నా మీరే మొండిగా ముందుకెళ్లారు, మొండిగా పోరాడారు, పోరాడి గెలిచారు. ఆ మొండితనం పట్టుదల మీ వల్లే వచ్చింది నాకు. ఈ టైంలో మీకు ఏదైనా ఇవ్వాలనుంది నాకు, కానీ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. ఎందుకు లేదు? ఏముంది? మీరు నాకు ఇవ్వగలిగిందే ఉంది. నిజంగా నా దగ్గర ఏం లేదు వసు గారు. మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రామిస్, నేను మీకోసం ఏం తీసుకురాలేదు. మీరు తీసుకురాని అవసరం లేదు.
అవి ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. ఏంటవి? మీ 2 చేతులు. చేతులా? వాటిని చాచండి. ఎందుకు? చాచండి చెప్తాను. ఈ స్వీట్ బాక్స్ ఏంటి? ఎవరు తెచ్చారు? ఎన్నికల్లో వసు గెలిచిందని. ఏంటి? వసు గెలిచిందని పావని తీసుకొచ్చిందిరా. ఇంట్లో ఇంకేమేం చేశారు? వసు గెలవాలని ఉదయం నుంచి మీ అమ్మ పావని మౌన వ్రతం ఉపవాసం చేశారు. అంటే మేము ఓడిపోయామని మీరు స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్ చేసుకున్నారా? మీరు ఓడిపోవడం ఏంట్రా? ఆ యూనియన్ లీడర్ కదా ఓడిపోయింది. వాడంటే మేమే. వాడు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే. బాగుంది అఖిల్. మనకి శత్రువులు ఎక్కడ లేరు, పక్కనే ఉన్నారు. ఫ్యాక్టరీలో అభిబావ వసు అక్కల రూపంలో, ఇంట్లో అత్తయ్య అక్కల రూపంలో ఉన్నారు. అంతా మన వాళ్ళే అనుకోవటం, ఇంకా మనం ఈ ఇంట్లో ఉండటం వేస్ట్. కొంప తీసి బయటకు వెళ్ళిపోతారా ఏంటి? పీడ విరగడైపోతుంది. ఏంటన్నయ్య ఇది? వదినా నువ్వు వాళ్ళతో కలిసిపోయారా ఏంటి? లేదఖిల్. అయితే వదిన్ని పిలిచి అడుగు. పావని, పావని, నువ్వు కూడా అత్తయ్యని పిలువు అఖిల్. అమ్మా, అమ్మా. ఏంటండి? ఏంటి నువ్వు చేస్తున్న పని? వసు గెలవాలని ఉపవాసాలు మౌనవ్రతాలు చేస్తున్నావా? స్వీట్లు పంచుతున్నావా? తప్పే ఉందండి. వసు నా తోటికోడలు, నా చెల్లెలు. తను గెలవాలని నేనెందుకు కోరుకోకూడదు? గెలిస్తే ఎందుకు సంబరాలు చేసుకోకూడదు? తను గెలిచింది మా మీద, మేము ఓడిపోయాం. అదేంటి? ఓడిపోయింది ఆ యూనియన్ లీడర్ కదా. వాడికి మేం సపోర్ట్ చేశాం. బావుందండి. ఎవడో పరాయి వాడికి మీరు సపోర్ట్ చేయడమేంటి? వాడు ఓడిపోయాడని మీరు ఫీల్ అవ్వడమేంటి? మన వసు గెలిచిందని ఆనందపడండి. అక్కకి ట్రైనింగ్ ఇవ్వటం బావగారు మర్చిపోయినట్టున్నారు. అక్క ఇంకా వాళ్ళు మన వాళ్ళే అనుకుంటుంది. మీరు బ్యాక్వర్డ్ అని తెలుసు కానీ మరీ ఇంత వెనకబడిపోయారని తెలీదు బావగారు. మా ఆయన్నేమన్నా అన్నావంటే మొహం పచ్చడైపోతుంది హారిక.
మనది కాదు సార్, మీది అన్నారు. మళ్ళీ అనడం ఎందుకురా, ఆ తర్వాత అంతా నాదేగా. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరేం చేయలేకే కదా నా దగ్గరకు వచ్చారు. ఇక నేను చేస్తాను, మీరు చూడండి. అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళనే చూడమంటున్నారా సార్? చాలా థ్యాంక్స్ అంకుల్. ఆస్తి అంతా మా చేతికి రాగానే మీతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మాకింకా ఏ పార్ట్నర్స్ వద్దు. అవును సార్, మీతో బిజినెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా. ఏంటి సార్, వాళ్ళ ఆస్తి అంతా మీ చేతిలోకి వచ్చి వాళ్ళు ఏడవడమా? నిజానికి నాకు వేరే ఏ వ్యాపారాలు భాగస్వాములు అవసరం లేదు. ఎమ్మెల్యేను కాబట్టి ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి కదా. రాజకీయం అంటేనే సేవ. అందుకని మీకు సాయం, అదే సేవ చేస్తున్నాను. అంతా మా అదృష్టం సార్. మీరు మా లివింగ్ గాడ్ అంకుల్. రేపు ఉదయమే నేను మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యతో ఒక్క సంతకం పెట్టించండి చాలు. మీ అందరి తలరాతల్ని నేను మారుస్తానుగా. ఎవరిని అసెంబ్లీకి పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరికి తెలుసు. ఎవరిని స్వర్గానికి పంపాలో, ఎవరిని నరకానికి పంపాలో. ఏవండి, అక్క బావ ఇంకా రాలేదేంటండి? నిజంగానే చైన్ పడిపోయి ఉంటుందేమో. మనం అనవసరంగా ఆట పట్టించాం. తప్పు చేశామేమోనండి. అక్క బావ ఇబ్బంది పడుతున్నారేమో. సైకిల్ తీయండి, వెళ్ళి తీసుకొద్దాం. చూసావా పద్మ, నిజంగానే చైన్ పడిపోయి అన్నా వదిన ఇబ్బంది పడుతున్నారేమోనని మనం అనవసరంగా కంగారు పడ్డాం. కానీ మన అనుమానమే నిజమైంది. అవునండి, బావగారు నిజంగానే చిలిపి కృష్ణుడు. ఏ 2 మూరలో కొంటారనుకుంటే ఏకంగా బుట్టు మొత్తం కొనేశారు. మా వదినంటే అన్నయ్యకి అంత ప్రేమ మరి. ఆట పట్టించాలి రవి. ఆ బామ్మ వద్దన్న బుట్ట నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మే నమ్మాలా బావగారు? కావాలంటే మీ అక్కనే అడుగు. ఏంటోదినా, అన్నయ్య చెప్పింది నిజమేనా? ఏమో రవి, నేను సైకిల్ దగ్గరే ఉన్నాను. ఆయనే పూల బామ్మ దగ్గరికి వెళ్లారు. చైన్ పడిపోయిందని బావగారు అన్నప్పుడే మేము అనుకున్నాంలే అక్క. ఇంకా నయం, అక్కడ పూల బుట్ట మాత్రమే ఉంది. అదే పూల కొట్టు ఉండుంటే అది కూడా కొనేసేవారేమో అన్నయ్య. మా అక్క కోసం బావగారు పూల తోటనే కొంటారు. అన్నయ్య, ఏమండి, ఏంటి పద్మ? మీకో విషయం చెప్పాలండి. ఇప్పుడు వసు అక్క యూనియన్ లీడర్ అయింది. ఇదివరకులా మీరు వదినా వదినా అంటూ అనవసరంగా ఏవేవో మాట్లాడకండి. ఫ్యాక్టరీలో అక్కకి లీడర్గా గౌరవం ఇవ్వాలి కదా. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నాను. అక్క అక్క అంటూ వదిని రాసుకుని తిరక్కు. వదినికి మనం గౌరవం ఇవ్వకపోతే మిగతా వర్కర్స్ కూడా ఎవరు? అలాగేనండి. మన వరుసలేవైనా ఉంటే ఇంటి దగ్గరే, ఫ్యాక్టరీలో మాత్రం మనం వర్కర్స్, అక్క లీడరు. ఇక నుంచి మనం ఈ క్లారిటీతోనే ఉండాలి. హద్దులు దాటకూడదు. అలాగేనండి. హాయ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రవి, బయలుదేరదామా? వదిన రావాలి కదన్నయ్యా. అక్క ఇక్కడ బావగారు.
స్వామి, ఒక మంచి కూతురిగా, కోడలిగా, భార్యగా, తల్లిగా ఇన్నాళ్ళు నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఇప్పుడు యూనియన్ లీడర్ అనే పదవి వచ్చింది. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు నాకివ్వు. నా వల్ల నా భర్తకి ఎలాంటి మాట రాకూడదు, వర్కర్స్కి అన్యాయం జరగకూడదు, మా బావగారికి మరిదికి నష్టం రాకూడదు. అందరినీ నువ్వే చల్లగా కాపాడాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీరెంతో ఎదిగిపోయారు వసు గారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంత గొప్ప పని నేనేం చేశాను? ఆ మాజీ లీడర్తో వాళ్ళ చెంచాలతో ఎంత బాగా మాట్లాడే వదినా. వాళ్ళ కళ్ళు తెరిపించావు. ఎన్నికలు అయ్యేంత వరకే రాజకీయాలు, ఆ తర్వాత పని చేసుకోవాలి కదా. అందుకే అక్క, నువ్వంటే మాకిష్టం. ఎప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు. అంతా మా బావగారు ట్రైనింగ్ కదా. అవునవును, అంతా అన్నయ్య ఇచ్చిన ట్రైనింగే. నాదేం లేదు, అంత తన క్రెడిటే. లేదు, అంతా మీరే చేశారు. నా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను భాస్కర్. పార్ట్నర్షిప్ పేపర్స్ కూడా రెడీ చేయించాను. వీటిలో మీ అన్నదమ్ములిద్దరూ సంతకాలు పెడితే మన ఉమ్మడి వ్యాపారానికి శంకుస్థాపన జరిగినట్టే. సంతకాలు పెట్టడానికి మీకు ఏ అభ్యంతరం లేదు కదా? ఏమంటావు అఖిల్? మా అన్నయ్య మాటే నా మాట సార్. అన్నైనా, తండ్రైనా, దేవుడైనా అన్నీ నాకు అన్నయ్యే. మరి ఎన్నాళ్ళు భాస్కర్ని తిట్టావు కదరా, ఇప్పుడు హఠాత్తుగా వాడు నీకు దేవుడు ఎలా అయ్యాడు? తప్పులు అందరూ చేస్తారండి. ఇప్పుడు మా ఆయన ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. నువ్వు మళ్ళీ తప్పు చెయ్యకు భాస్కర్. ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టకు. అవునండి, కావాలంటే మీరు విడిగా వేరే బిజినెస్ చెయ్యండి. వాళ్లతో కలిసి వ్యాపారం వద్దు. నువ్వు అమాయకుడివిరా, నీకేం తెలీదు. వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. సంతకం పెట్టద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళ నాకు బాగా తెలుసు అత్తయ్య. నేనేమంత అమాయకుడినేం కాదు. నా తమ్ముడు నన్ను మోసం చేయడు. మోసం అనేది మీ ఇద్దరి రక్తంలోనే ఉందిరా. మీరిద్దరూ కలిసి అభిని మోసం చేశారు. ఇప్పుడు అఖిల్ నిన్ను మోసం చేస్తాడు. మా ఇద్దరికీ రక్తం పంచింది మీ ఆయనే కదమ్మా. అంటే ఆయన కూడా మోసగాడేనా?